భక్తి శ్రద్ధలతో మొక్కు తీర్చుకుందామని గుడికి వెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి స్వామి? మా భక్తిని పరీక్షించడానికి మీ దేవుళ్ళు ఇలా పరీక్షలు పెడితే ఎలా స్వామి? కొండ మీద ఉన్న స్వామి వారిని దర్శనం చేసుకోవాలని మా మామయ్య గారు కోరుకోవడం తప్పేమీ కాదు కదా. కొండెక్కేందుకు ఆయన ఆరోగ్యం సహకరించదని తెలిసి కూడా ఆయన కొండెక్కారు అంటే ఇంతకంటే ఆయన భక్తికి నిదర్శనం ఏం కావాలి స్వామి? అందరం అనాథలం అయిపోతాం స్వామి. దయచేసి మమ్మల్ని అనాథల్ని చేయొద్దు స్వామి. ఆకలేస్తుంది మమ్మీ. ఒక అరగంట ఆగు నాన్న, ఇంటికి వెళ్ళిపోతాం కదా. నాకు బాగా ఆకలేస్తుంది, నాకు ఇప్పుడే కావాలి. పిల్లాడు ఆకలి అంటున్నాడు కదక్క, హోటల్కి తీసుకెళ్ళి ఏమన్నా తినిపించకూడదు? పర్వాలేదురే ఐశ్వర్య, మావయ్య గారి కండిషన్ ఏంటో తెలుసుకున్నాకే వెళ్దాం. అది తెలియటానికి లేట్ అవుతుంది కదక్క, ఈలోపు హోటల్కి తీసుకెళ్లి రావచ్చు. అవును వైదేహి, పాపం వాడు ఆకలి అంటున్నాడు కదా, తీసుకువెళ్ళి ఏదైనా పెట్టు. సరే అత్తయ్య. పదరా. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు. అత్తయ్యకి బాగా ఎక్కించొచ్చు. అనుకోలేదు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీరంటే శ్యామాకి గౌరవం లేకుండా పోతుందని కానీ, మీరంటే శ్యామాకి లెక్క లేకుండా పోతుందని కానీ అస్సలు అనుకోలేదు. శ్యామ వల్ల మావయ్య గారికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు కలలో కూడా అనుకోలేదు. చక్కగా ఆరోగ్యంగా ఉండే మనిషిని ఇలా ఐసీయూలో ఉండే కర్మ పట్టించింది శ్యామ. మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి శ్యామకి తెలుసు. ఆయన కొండలు గుట్టలు ఎక్కకూడదని కూడా తెలుసు. అలాంటి మనిషిని కొండ ఎలా ఎక్కించిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్తయ్య. పైగా మీరు వద్దని కూడా చెప్పారు. మావయ్య గారు కొండలెక్కటానికి వీల్లేదని ఇంటి దగ్గరే చెప్పారు. అయినా కూడా మావయ్య గారిని కొండ మీదికి తీసుకెళ్ళిందంటే శ్యామ మీ పసుపు కుంకుమలతో ఆడుకోవాలనుకుంటుందా ఏంటి?
మీ పెళ్లి రోజున శ్యామ ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేదత్తయ్య, అస్సలు ఊహించుకోలేదు. ఏంటో ఏ ముహూర్తంలో శ్యామ మన ఇంటి కోడలైందో కానీ ఆ క్షణం నుంచి మనకన్ని కష్టాలే. పెళ్ళయ్యాక ఇంటికి రాగానే పెద్ద గొడవ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్యామ మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో, ఎన్నిసార్లు మీకు కోపం తెప్పించిందో మీరే గుర్తు తెచ్చుకోండి అత్తయ్య. అలాంటి బాధలు ఎన్ని పెట్టినా, అలా ఎన్నిసార్లు మీకు కోపం తెప్పించినా సహించొచ్చత్తయ్యా. తర్వాత తనని క్షమించొచ్చు కూడా. కానీ ఆడదానికి అత్యంత విలువైన పసుపు కుంకాలతో ఆడుకోవాలని చూస్తే ఎలా భరిస్తారత్తయ్యా? ఎలా క్షమిస్తారు? ఛాన్సెసే ఉన్నాయంట. మీరు బాధపడకండి అత్తయ్య. బ్లడ్ ఎక్కించాక ప్రాణగండం తప్పిపోతుందేమో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. అత్తయ్య, అదిగో శ్యామ వస్తోంది. ఇప్పుడు తనని ఏమి అనకండి అత్తయ్య. ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. నేను ఎంత వద్దని చెప్పినా కూడా మీ బాధ మీ చేత మాట్లాడిస్తుందనుకోండి, శ్యామాని దులిపేయాలని మీకు అనిపిస్తుందనుకోండి, అయినా కూడా కొంచెం కంట్రోల్గా ఉండండి అత్తయ్య, ప్లీజ్. అత్తయ్య, మామయ్య గారు ఎలా ఉన్నారు? స్పృహలోకి వచ్చారా? ఆయన కాదు, నేను స్పృహలోకి వచ్చాను. నా పసుపు కుంకుమలతో నువ్వు ఆడుకుంటున్నావు అని స్పృహలోకి నేను వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను మీ పసుపు కుంకుమలతో ఆడుకోవడం ఏంటి? నోరు ముయ్.
చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావా? ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఆయన్ని కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళావు? మావయ్య గారిని కొండ మీదకి నేను తీసుకువెళ్ళలేదు అత్తయ్య. మరి నేను తీసుకువెళ్ళానా? ఎవరు తీసుకువెళ్లారో తెలియదు గాని నేను మాత్రం తీసుకువెళ్ళలేదు అత్తయ్య. వద్దు, ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. మా కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడొద్దు. రోజు రోజుకి నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోతోంది. నేను ఏది వద్దు అంటున్నానో నువ్వు అదే చేస్తున్నావు. మావయ్య గారు కొండెక్కడానికి వీల్లేదు అని చెప్పాను, ఆయన ఆయన తీసుకెళ్ళావు. దానివల్లే ఆయన జీవితం కొండెక్కే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. చచ్చా, అలాంటిదేమీ జరగదు అత్తయ్య. జరుగుతుందో లేదో చెప్పటానికి నువ్వేం దేవతవి కాదు, డాక్టర్వి కాదు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఛాన్సెస్ 50-50 అని. అలాంటి మాటలు విని తట్టుకోవడం ఒక భార్యకి ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు. ఆలోచించదు. చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అత్తయ్య గారు చెప్తున్నారు కదా నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందని. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోమ్మని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్తాను అత్తయ్య? మామయ్య గారు తొందరగా కోలుకోవాలని దేవుడి కుంకుమ కూడా తీసుకొచ్చాను. నిజంగా నువ్వు నా పసుపు కుంకుమలు నిలబడాలని కోరుకునేదానివే అయితే, నిజంగా నువ్వు మీ మామయ్య గారికి కీడు తలపెట్టని దానివే అయితే వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో.
ఇంకా ఇక్కడే ఉండి అత్తయ్య గారిని ఇరిటేట్ చేస్తున్నావా? వెళ్ళిపో, దూరంగా ఎటన్నా వెళ్ళిపో. అత్తయ్య గారి బాధని అర్థం చేసుకొని వెళ్ళిపో. అనూహ్య పరిణామాల మధ్య శ్రీకర్తో అవనికి జరిగిన వివాహం ఆమె జీవితాన్ని ఫలవంతం చేస్తుందా? అమ్మవారి ఆజ్ఞ మేరకు వేదవతి తలపెట్టిన అపూర్వ సాంప్రదాయం పరంపర కొనసాగుతుందా? ఆసక్తి కలిగించే అంశాలతో విభిన్న కథాంశంతో సరికొత్తగా మన ముందుకు రాబోతున్న మెగా సీరియల్ ముక్కుపుడక ఆత్మవిశ్వాసం ఆచారం మధ్య అంతర్మదనం ఈ నెల 11 నుండి రాత్రి 8 గంటలకు సోమవారం నుండి శనివారం వరకు మీ జీ తెలుగులో. అలాగే వెళ్ళిపోతాను. ఈ కుంకుమ మామయ్య గారికి. శ్యామా, మావయ్య గారికి నేను పెడతానులే, నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళిపో శ్యామా, పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. బ్రతుకున్న తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే. నా పసుపు కుంకుమలతో నువ్వు ఆడుకుంటున్నావు అని స్పృహలోకి నేనొచ్చాను. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, ఛాన్సెస్ 50-50 అని. నువ్వు చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. గల్లువయ్యానులే. మేడం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళండి. అలాగే సిస్టర్. ఓకే. మీ మావయ్య గారు ఎలా ఉన్నారమ్మా? స్పృహలోకి వచ్చారా? ఇంకా రాలేదత్తయ్య. మేడం, బ్లడ్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదండి. త్వరగా తీసుకురమ్మని చెప్పండి మేడం, అర్జెంట్. అలాగే.
ఒకసారి ఫోన్ చేయి. బ్లడ్ తొందరగా తీసుకురమ్మని చెప్పు. అలాగే వదినా. హలో అఖిల్, బ్లడ్ తీసుకుని తొందరగా రారా. నీకోసమే వెయిటింగ్. దారిలో ఉన్నాడంట, 5 minutesలో వచ్చేస్తాడు. ఆ, సిస్టర్, సార్ ఇదిగోండి బ్లడ్ తీసుకొచ్చాను.